సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు సోదర పాత్రికేయులందరికీ నమస్కారం. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ఈ పవిత్రమైన పేటెంట్ హక్కు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. ఎంతో మంది కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో మంది అగ్నిహోత్రులు, అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు, ఆంజనేయ స్వామి మాలలు వేసేవాళ్ళు, అలాగే దుర్గామాత మాలలు వేసేవాళ్ళు, అన్ని మాలలు వేసే వాళ్ళందరూ కూడా 41 రోజు మాంసాహారానికి దూరంగా ఉంటూ ఒక దీక్షతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అందరూ రిటర్న్ లో తిరుపతి పోవడం, తిరుపతి లడ్డూలు ప్రసాదంగా తీసుకోవడం రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారము అది నిజమా అబద్ధమా తెలియకుండా ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్రప్ట్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఇటువంటి అన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అది జరిగే ఉండింటే అధికారమైన చేతిలో ఉంది. ఆయన నిజ నిర్ధారణ చేసి ఒక ఇండైరెక్ట్ గా అంటే ఆఫ్ ది రికార్డ్ ఆయన పోయి చర్చలు చెప్పి అది ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని జరిగింది ఇది కరెక్ట్ గా అన్నప్పుడు వాళ్ళను కోర్టు ముందు ఉంచడమో లేకపోతే హిందూ సమాజం ముందర వీళ్ళను దోషులుగా నిర్దేశించడే బాగుండేది. ఇది ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పవిత్రమైన లడ్డును ఆ విధంగా చెప్పడం వలన హిందూ మనోభావాలు, హిందువులు ఎంతో మంది బాధపడుతున్నారు. కాబట్టి దీనికి విశ్వ హిందూ పరిషత్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా చేసినది ఆ రిపోర్ట్ కరెక్టేనా, ఆ రిపోర్ట్ ఇది ఉందా లేకపోతే ఇది ఫేక్ రిపోర్టా అనేది చెయ్యాలంటే మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారులు ఆ విధంగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు, ఆ విధంగా ఎంక్వైరీలు తయారు చేస్తున్నారు. అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన కల్ప్రిట్స్ ను అంటే దోషులను పట్టుకొని వాళ్ళను హిందూ సమాజం ముందల కోర్టు ముందల పెట్టాలని మా యొక్క డిమాండ్. అటువంటిది జరిగేంత వరకు విశ్వ హిందూ పరిషత్ విశ్రమించదు. దీంట్లో ఆందోళనలు చేయడంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఎన్నో ఘనకార్యాలు నిర్వహించినాం. అదే తిరుపతి నుంచి వాళ్ళు 1% అనే డబ్బులు కానీ లేకపోతే మున్సిపాలిటీలకు జీతాలు ఇవ్వడం కానీ ఇటువంటి వాటి అంటే కూడా తీవ్రమైన ప్రయత్నం చేసి ఉద్యమాలు చేసేది మేము ఆపగలిగాం. ఇదేమో పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇది అందులో కొన్ని కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము. దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. జై శ్రీరామ్. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వారు దానికి కట్టుబడి ఉండి చేసినటువంటి ఆరోపణలను అవి నిజమైనవే అనేటటువంటి నిరూపించేటంత వరకు విశ్వ హిందూ పరిషత్ ఎక్కడ కూడా తగ్గేది లేదు. విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఎన్నో ఉద్యమాలు చేశాం, విజయాలు సాధించాం. అదే కోణంలో దాదాపు 10 సంవత్సరాల కిందట 7 కొండలు కాదు 2 కొండలు అనేటటువంటి ఒక ఉద్యమం కూడా చేశాం. అంటే 7 కొండలు కాదు 2 కొండలు అని అన్నప్పుడు అవి 7 కొండలే అన్న ఉద్యమం చేసి దాంట్లో విజయం సాధించాం. అదేవిధంగా సాక్షాత్తు అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క ప్రసాదం ఏదైతే ఉందో దానిపై చేసినటువంటి ఆరోపణలు నిరూపితం అయ్యేంత వరకు కూడా వారు చేసినటువంటి ఆరోపణలకు వారు కట్టుబడి ఉండి దాన్ని నిరూపించుకోవాలి. లేదు అంటే కనుక అది ఫేక్ అని చెప్పనేదన్నా బయటికి రావాలి. ఏదో ఒకటైతే నిజం రావాలి. ఇందాక రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్లు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి దాన్ని బహిర్గతం చేస్తారని ఆశిస్తున్నాము. అలా జరగని పక్షంలో తప్పకుండా తిరిగి దీన్ని దేశవ్యాప్త ఆందోళన చేస్తూ దీనికి సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా
మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. విశ్వ హిందూ పరిషత్ వైపు నుంచి ఈ ఉద్యమాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం. కనుక పాలకులు దీన్ని గుర్తెరిగి వారి యొక్క ఆరోపణ చేసే ముందు సరైనటువంటి సమాచారంతో చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.